పురాణాలలోనే కాదు, చరిత్రలోనూ అందమైన మహిళల చుట్టూ అతిపెద్ద యుద్ధాలే కనిపిస్తాయి. తరచుగా ఇరు వ్యక్తులు, ఇరు కుటుంబాలు, ఇరు దేశాలు ఈ అందమైన మహిళల కోసం సమయాన్ని, ఆస్తిని, బలాన్ని నష్టపరుచుకున్న సందర్భాలున్నాయి. అత్యంత ఆదరణీయమైన, మర్యాదపూర్వకంగా నడుచుకున్న ఆ స్త్రీలు ప్రపంచపు గతులను మార్చగలిగారు. గ్రీకు పురాణంలో హెలెన్ ఆఫ్ ట్రాయ్, హెబ్రూ పురాణంలో డెలైలా, నార్స్ పురాణంలో ఫ్రేయా, ఏబియన్ పురాణంలో షహేర్యాజాద్లు అందమైన మహిళలుగా ప్రఖ్యాతులయ్యారు. మరి హిందూ పురాణంలో అందమైన మహిళలు ఎవరు? తెలివితో, జ్ఞానంతో, ధైర్యంతో ప్రసిద్ధి చెందిన ఆ స్త్రీల గురించి తెలుసుకుందాం. మోహిని. హిందూ పురాణం ప్రకారం అత్యంత అందమైన మహిళల్లో ప్రధానంగా చెప్పేది మోహిని. శ్రీ మహావిష్ణువు ప్రత్యేక కారణంతో మహిళా అవతారమెత్తి అమృతాన్ని పంచడానికి భూమిపైకి దిగి వచ్చాడట. ఆతృతలో ఉన్న అసురులను మోహించి విశ్వవిజయం సాధించడానికి ఒక అందమైన మహిళగా మారి అసురుల దృష్టిని మరల్చగలిగారట. మోహిని ఎంత అందమైన మహిళ అంటే సాక్షాత్ ఆ పరమశివుడే ఆమె మైకంలో పడిపోయారట. అహల్య. అహల్య అనే మహిళ సాధారణ జననంతో భూమిపైకి రాలేదు. తనకు మించి మరెవరూ నృత్యం చెయ్యలేరని అహంభావం పెంచుకున్న అప్సరసలకు బుద్ధి చెప్పాలని బ్రహ్మదేవుడు ఆమెను సృష్టించాడట. ఆమె శుద్ధమైన సృజనాత్మక శక్తితో నిర్మించబడింది. మహర్షి నృత్య సాంప్రదాయం ప్రకారం బ్రహ్మ ఆమెను నీటి ద్వారా రూపొందించాడు. ఆమె అందం చూసి ఇంద్రుడు కూడా ఆకర్షితుడయ్యాడట. తిలోత్తమ. పురాణం ప్రకారం బ్రహ్మ అందంతో మాయ చేయగల మహిళలను సృష్టించాడు. అందులో ఒకరు తిలోత్తమ. ఆమె పేరు ప్రకారం ఆమె ప్రతి భాగం అతి సుందరమైనదట. ఊర్వశి. ఊర్వశి అనేది ఒక దేవకన్య పేరు. ఒకానొక సందర్భంలో నారాయణుడి తొడభాగం నుంచి ఉద్భవించిన స్త్రీ ఊర్వశి. దేవేంద్రుడి సభలో స్త్రీలందరికంటే అతి సుందరమైన మహిళ అపారమైన అందాన్ని వర్ణించే సందర్భంలో ఊర్వశితో పోల్చి చెప్తుంటారు. మండోదరి. రావణుని భార్య అయిన మండోదరి అందంలోనూ, కీర్తిలోనూ, నిజాయితీలోనూ ప్రత్యేకత ఉన్న మహిళ. సీతాదేవి కోసం అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు సీతాదేవి అందం గురించి విని ఉండటంతో అతి సుందరమైన మండోదరిని చూసి సీతాదేవి అని భ్రమించాడట. దమయంతి. విదర్భ రాజ్యపు రాజకుమారి దమయంతి. ఆమె అందం గొప్పది. దేవతలు కూడా అసూయపడే అందం కల స్త్రీ. ఈమె స్వయంవర పోటీలో ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు కూడా పాల్గొన్నాడు. రుక్మిణి. మహాభారతంలోని అతి సుందరమైన మహిళల్లో రుక్మిణి కూడా ఒకరు. ఆమెను లక్ష్మీదేవి అవతారంగా చెబుతారు. శ్రీకృష్ణుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. ద్రౌపది. మహాభారతం ప్రకారం రెండవ అత్యంత సుందరమైన మహిళ అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది. ఈమె తెలివిలో కూడా తక్కువేం కాదని పురాణాలు చెబుతున్నాయి. సీత. రామాయణం ప్రకారం మనుష్య రూపంలో భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవి అవతారం సీతాదేవి. రాజకుమారిగా ఉన్న సీతాదేవిని రాముడు వివాహమాడగా ఆమె అందాన్ని లోబరుచుకోవాలనే దురుద్దేశంతో రావణుడు ఆమెని అపహరించుకుపోయాడు.